రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. సో రాజధాని విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ. మీరు రోజు టీవీలో చూస్తున్నాం, మేము చూస్తున్నాం. అంటే రాజధాని అమరావతి ఉండబోతుందా, వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతుందా, వచ్చే గవర్నమెంట్ బట్టి ఉంటుందని చెప్పి కూడా విషయం నడుస్తుంది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 months నుంచి మనం గమనించామంటే అమరావతిలో విజిటర్స్ బాగా పెరిగారు, అమరావతిలో రేట్లు పెరిగాయి. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవుతుందని చెప్పి అక్కడ ఒకసారిగా రేట్లు పెరగడానికి కూడా స్కోప్ ఉంది అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. సో దీని ఎఫెక్ట్, అమరావతి ఎఫెక్ట్ రేపు మళ్ళీ హైదరాబాద్ మీద పడే అవకాశం ఉందా ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద? చూడండి, ఒకటి వాస్తవానికి వచ్చేలాక వాస్తవం మాట్లాడుకుందాం మనం. వాస్తవానికి వచ్చేలాక చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్ యొక్క బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఒక 40-50% ఆంధ్ర బేస్డే. మొత్తం దాదాపు 50%, నో డౌట్ నాకు తెలిసినంతవరకు. అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు చూస్తుంటారు ఎక్కడ ఆపర్చునిటీ దొరికిందో అక్కడికి షిఫ్ట్ అవ్వాలండి. వెరీ సింపుల్. ఎస్ సార్. అంటే ఎక్స్పెక్టింగ్ అంటే రేపు గవర్నమెంటు ఈ చంద్రబాబు నాయుడు యొక్క కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి రాబోతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా వరకు కొన్ని అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది బ్లాక్ చేసి ఉంచారు, రేట్లు కొంత పెరిగినాయి. కానీ ఏంటంటే అప్పుడు డెఫినెట్గా ఈ కూటమి వస్తే అమరావతి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ కూడా అమరావతికి క్యాపిటల్ చేయాలని నిర్ణయించుకుంది. ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది ఓన్లీ అమరావతికి. ఇప్పుడు ఈవెన్ ఇంకో గవర్నమెంట్ ఏది జగన్ గవర్నమెంట్ అంటూ వచ్చినా కానీ క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అంత తేలిక కాదు అగైన్. అందుకని చాలా విషయాల్లో కూడా ఏంటంటే బీజేపీ కీప్ ఆన్ మీరు అన్నది కరెక్టే సార్. క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అది ఈజీ కాదు, కానీ ఇన్వెస్టర్స్ ఇవన్నీ రావాలంటే మనకి ఈ విధంగా వాతావరణం ఉంటే రావు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అనుకోండి ఒక టీడీపీ కూటమి వచ్చింది అనుకోండి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వచ్చింది అనుకోండి, డెవలప్మెంట్ చేయటం కూడా అంత ఫాస్ట్గా అంతగా ఈజీ కాదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చాలా అప్పులు ఉన్నాయి. డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ టాస్క్ అనమాట అక్కడ. సో నా ప్రశ్న ఏంటంటే రాజకీయాలకు వెళ్ళిపోతున్నాం మనం, రాజకీయాలు పక్కన పెట్టాం. ఒకవేళ రేపు పరిస్థితులు తారుమారయ్యి అమరావతి రాజధాని కింద కొనసాగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్వెస్టర్స్ డేర్ చేసి సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటేనేమో అసలు రిస్క్ లేని ఏరియా ఏదైనా ఉన్నదంటే అది హైదరాబాద్ అని చెప్పి చాలామంది మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా కానీ హైదరాబాద్ అనేది ఒక మంచి ప్రొటెక్షనల్ ఏరియా, మంచి సెక్యూరిటీ ఏరియా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, పొలిటికల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పి మీరు అన్నట్టు 50% 60% ఆంధ్ర పీపుల్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్, త్రూఅవుట్ ఇండియా నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ అందరూ ఓన్లీ ఏపీస్ని కాదు, ఇట్ ఈస్ 20-30% ఇన్వెస్టర్స్ వచ్చేళ్ళకి హైదరాబాద్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మీకు చాలా వరకు న్యూస్లో కూడా మన ఫారిన్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి అని వస్తున్నాం. ఎవరు ఇందాక ఎక్కడో చూసాను, వారన్ బఫెట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, ముఖేష్ అంబానీ ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీకు రీసెంట్గా కూడా గాద్రేజ్ వాళ్ళు 12 acres ఇక్కడ కొన్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? ముఖేష్ అంబానీ, వారన్ బఫెట్ ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఫోకస్ అయితే హైదరాబాద్ మీద ఉన్నదని చెప్పి మటుకు ఉన్నారండి, మనం చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే కొన్ని కారణాలు మనకు తెలియకుండా నేను ఒకటి చెప్పాను మీకు, ఔటర్ రీజనల్ రింగ్, రైల్ రింగ్ అని. అసలు అది ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఏంటి ఒక సెంట్రల్ ఆటోమేటిక్ ఎక్కడ అనౌన్స్ చేసింది అనేది తెలియదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏమన్నా ఫ్యూచర్ ఏమైనా మూవ్మెంట్ ఏమైనా ఉందా లేదా అని మనకు తెలియట్లేదు. కానీ ఏంటంటే స్కోప్ అనేది హైదరాబాద్కి ఉన్న స్కోప్ అమరావతికి ఉండదు. హైదరాబాద్కి ఈ రోజు కూడా అడ్వాంటేజ్ రేపు ఎంత చేసినా కానీ అమరావతికి ఉండదు. ఈ 360 degrees కానీ, స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, ఇంకేదైనా కానీ, క్లైమేట్ కండిషన్స్ కానీ. నేను మనం ఆంధ్ర అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ మోర్ దెన్ 12-15 years ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి నేను ఉండలేను. అదే నార్త్ ఇండియన్స్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి 1 year ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. అంత అద్భుతమైన క్లైమేటిక్ కండిషన్స్ కానీ హైదరాబాద్ స్పెసిఫిక్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్కి ఏమాత్రం డోకలేదు. మేబీ ఆ గవర్నమెంట్ వచ్చిన కొంతవరకు స్తబ్దతని చెప్పను అట్లా ఉండొచ్చు అండి, అంతేగాని పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే నల్లిఫై అవుతుంది కొంచెం టైం పీరియడ్లో, కొంచెం షార్ట్ పీరియడ్లో నల్లిఫై అవుతుంది. లాంగ్ టర్మ్కి వచ్చేలాక హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎవరు ఆపలేరు. సార్ మీరన్నట్టు ఎలాన్ మస్క్, వారన్ బఫెట్, ముఖేష్ అంబానీ ఇలా బడాబడాన
మొత్తం బిజినెస్ పీపుల్ అంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి మారింది. ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా రియల్ ఎస్టేట్లోకి రాబోతున్నారు. సో వారెన్ బఫెట్ మీరే అంటున్నారు, వారెన్ బఫెట్ కూడా దీంట్లోకి రాబోతున్నారు అని చెప్పి కూడా అన్నారు. మొత్తం చూపంతా వీళ్ళు బడా పారిశ్రామికవేత్తలు, బడా బిజినెస్ మ్యాన్లు కూడా రియల్ ఎస్టేట్ వైపు ఫోకస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? చూడండి, ఒక్కటి రియల్ ఎస్టేట్లోకి మీకు స్టాక్ మార్కెట్ ఏదైనా పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లు అంటే లార్జ్ అబ్జర్వింగ్ ఉంటుంది మనీ. కోట్లలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో చేయొచ్చు. ఎవరికి తెలియదు కూడా తెలియదు ఎంత చేస్తున్నామని. ఎందుకంటే గవర్నమెంట్ రేట్ ఒకటి వేరు ఉంటుంది, డాక్యుమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, నిజంగా పేమెంట్ చేసేదాన్ని. అదే స్టాక్ మార్కెట్లో మీరు చేయగలరా? లేదు. ఎవరికి తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? కానీ ఎవరికి తెలియకుండా చాలా వరకు ఇందుట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఎన్ని కోట్లైనా కానీ ఇందుట్లో ఇన్వెస్ట్ చేయగలరు రియల్ ఎస్టేట్లో. అందుకని ఎందుకంటే చెప్పండి, ఎక్కువ మిలీనియర్స్ కూడా ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇండస్ట్రీస్ చేస్తున్నారు, చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వాళ్ళు చేసినా కానీ ఉన్న మనీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతుంది, అక్కడక్కడ పెడుతుంది. వాళ్ళు ఇట్స్ నాట్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు అమ్ముకోవడానికి బ్రెడ్ అమ్ముకోవడానికి కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ బేస్ మంచి లొకేషన్ చూస్ చేసుకుంటాం. అట్లనే ఎవరు చేసినా కానీ అంటే లార్జ్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ని ఏ విధమైనా కానీ ఏ మిలియనర్ అయినా కానీ వదులుకోలేదు. కానీ ఇప్పటికే కొంత ల్యాండ్ ఆక్యుపై చేశారు కొన్ని ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, టాటా గ్రూప్ వాళ్ళు హైదరాబాద్లో అని చెప్పి వినిపిస్తున్న మాట. అంటే ఫ్యూచర్లో ఇది ఒక ప్రపంచానికి ఒక ఐటీ హబ్గా మారిపోబోతుంది అంటే నా మాట కాదు, ఇది విజన్ 2050 ఈ టార్గెట్తో ముందుకెళ్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ మొత్తం వారి కార్యకలాపాలు మొత్తం హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎంతవరకు ఇది అంటే అందుకే ఈరోజు మిలియనర్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వినిపిస్తున్న మాట. ఇది బయట ఒక వర్గం ప్రచారంగా భావించవచ్చు, ఒక వర్గం అయితే విజన్ 2050కి ఇదే ఉండబోతుందని చెప్పేవాళ్ళు, బల్లాగుద్ది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే కామన్ మ్యాన్కి ఇది అంత తొందరగా మనం గ్రహించాలి, అర్థమయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ చూసినా కానీ మీకు రీజనల్ మోమిన్పేట, మేతాబ్ ఖాన్ కూడా ఎక్కడ చూసినా కానీ ఆల్రెడీ ల్యాండ్స్ అన్నీ ఎక్కువ చేసినాయి. ఎక్కడ మీకు కావాలంటే గ్యాప్స్ దొరకవు. పెద్ద పెద్ద ప్లేయర్స్ రియల్ ఎస్టేట్లో బాంబే నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చి కంపెనీస్ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్కి ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంది, స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ చూసుకొని లాంగ్ టర్మ్కి వీచ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈవెన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయింది అంటే దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు తొందరగా ఏ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయరు. ఒక కంపెనీ ఇప్పుడు మనం చెప్పినట్టుగా గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, కొన్ని ఇవన్నీ మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ కంపెనీస్ ఒక సెకండ్ బెస్ట్ పెద్ద హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏంటంటే దెర్ ఈజ్ ఏ గుడ్ ఫ్యూచర్ ఎస్పెషల్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కి కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కానీ అని మనకి అనిపిస్తుంది. ఇది యాజ్ ఎ నార్మల్గా ఇన్వెస్టర్ కానీ. అందువల్ల ఏంటంటే ఏ ఇన్వెస్టర్స్ అయినా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది అంత తొందరగా ఒక బెంగళూరు వలన, ఒక అమరావతి వలన తొందరగా ఏదైనా ఉన్నా కానీ షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ అంత కొట్టుకుపోతుంది. లాంగ్ టర్మ్కి వచ్చేళ్ళకే ఏ విధమైన మాత్రం గ్యారంటీగా ఉంది. అంటిల్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ కోవిడ్ అట్లా రాకూడదు చెప్తున్నాడు. ఏ విధమైన అన్వారంటెడ్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటే నార్మల్గా ఇండియన్ ఎకానమీతో పాటు హైదరాబాద్ చూడండి ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద ఇండియా. ఈవెన్ 7th ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే ఎందుకు అంటే దీనికి ఒక పీపుల్ ఏంటంటే గ్రహించారు దీని యొక్క హైదరాబాద్ యొక్క విశిష్టతని, దాని యొక్క ప్రాముఖ్యాన్ని డెవలప్మెంట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కూడా. సో అంటే మీరు అనేది అంటే ఏదో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము ఒక 1 monthకో 1 yearకో మాకు రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకైతే ఇది అస్సలు కాదు, సెట్ అవ్వదు. లాంగ్ టైం ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలము. రియల్ ఎస్టేట్ మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే ల్యాండ్ వస్తుందో
ఎంతో కొంత ల్యాండ్ తీసుకుంటే 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో రూపంలో మనకి అప్రిషియేషన్ అనేది గ్యారెంటీ కనపడుతుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏ విధంగా పుంజుకుందో రాబోయే 10 సంవత్సరాలు ఎంత గ్రోత్ రాబోతుందో సో మనం చూస్తూనే ఉన్నాం. ఆ గ్రోత్ అనేది అంత ఉండదండి. లాస్ట్ 4-5 ఇయర్స్లో పోస్ట్ కోవిడ్ తర్వాత గ్రోత్ అనేది గ్రాఫ్ అనేది రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్ కానీ గ్రోత్ బాగుంది. అంత ఉండకపోవచ్చు లాస్ట్ 4-5 ఇయర్స్ అంత గ్రోత్ ఉండదు, కానీ గ్రోత్ ఉంటుంది. కానీ విజన్ 2030 అనేది ఒక ప్లాన్ అయితే ఉంది కదా. ఉందండి. సో ఏదైనా కానీ ప్లాన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ వస్తే డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే, చెప్పింది చేయగలిగితే డెఫినెట్గా చెప్పింది. కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా ఊహించినంత అద్భుతమైన డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. సో ఇది విజన్ 2030 తర్వాత ఒకసారిగా మీకున్న ఆలోచనలు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆలోచన కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పి డెఫినెట్లీ మంచి అవకాశం. ఈ 2050 యొక్క డెవలప్మెంట్ వీళ్ళు చేస్తున్న విజన్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినాను, ప్లాన్డ్ సిటీ, ఓపెన్ ల్యాండ్ ఉంది మీ దగ్గర. అవును, ప్లాన్ సిటీ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు ఎట్లా చేయాలనుకుంటే అట్లా ఉంది. మీకు లాస్ట్ ఎంత అద్భుతంగా చేశారో గిఫ్ట్ సిటీ కానీ, అట్లా న్యూ చండీగఢ్ కానీ, నయా రాయ్పూర్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ సిటీస్ని బాగా డెవలప్ చేశారు. ఈ ప్లాన్డ్ సిటీ ఉంది, నీ చేతుల్లో ఉంది, ప్లానింగ్ నీ చేతుల్లో ఉంది. ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్గా ఉంది. హైదరాబాద్ అందుకని ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. డెఫినెట్గా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అందుట్లో మనకి ఏ విధమైన సందేహం అనేది ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతుంది. డెఫినెట్ మీరేమంటారు? లేదు, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ డోకాలేదు. మనం చూస్తున్నాం, మన ఫాస్ట్ చూసాం కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చినాయి, ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక్కటే మూలం, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి. గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ని డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయాలా. అది రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్. నాట్ ఓన్లీ కామన్ మ్యాన్కి బిజినెస్ చేయలేడు, పాపం వాళ్ళకి ఉండటానికి కావాలి. ఒక ఇన్వెస్టర్కి బిజినెస్, అట్లనే ఒక పొలిటీషియన్స్కి బిజినెస్, ఒక బ్యూరోక్రాట్స్కి బిజినెస్, ఒక ఇండస్ట్రీస్కి బిజినెస్. ఇది రియల్ ఎస్టేట్ అనేది. అన్నప్పుడు ఎప్పుడైతే పెద్ద ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా ఏంటంటే అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.